ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ. అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ విజయవాడ ఓ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం 12 సంవత్సరాల సేవ, సుశాసనం, పేదల సంక్షేమం మరియు వికసిత భారత్ నిర్మాణం 2014 లో భారత ప్రజలు దేశ అభివృద్ధి, సుశాసనం మరియు పారదర్శక పరిపాలన కోసం నరేంద్ర మోదీ నాయకత్వానికి అపూర్వమైన మద్దతు ఇచ్చారు. 2014 మే 26న ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ 2026 జూన్ 10 నాటికి దేశ చరిత్రలో అత్యధిక కాలం నిరంతరాయంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన నాయకుడిగా నిలిచారన్నారు. దేశం యొక్క సంబంధాలు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉండాలని ఆలోచన, ఆ విధంగా తీసుకొచ్చిన ఏదైతే మార్పు ఉందో ఇవాళ మనందరికీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్న అనేక రకాల అద్భుతాలు, ఎవరు ఊహించని విధంగా దేశం యొక్క ప్రగతి, దేశం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా మాట్లాడుకునే తీరుగా భారతదేశాన్ని తీసుకెళ్ళడం, ఏ కళలతో అయితే స్వతంత్ర సేనానులు దేశం కోసం బలిదానం చేశారు, ఏ ఉజ్వలమైన భారత్ యొక్క నిర్మాణం కోసం వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్నారు. ఆ యొక్క నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్న తీరు అందరినీ కూడా ఆనందాన్ని పైన లోకాల్లో ఉండే అనేక మంది అసూలు బాసిన స్వతంత్ర సేనానులు, అలాగే ఈ దేశంలోనే దేశ ప్రేమికులందరూ కూడా నరేంద్ర మోడీ గారిని కొనియాడుతుంది. కేవలం దేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో ఉండే అనేక దేశస్తులు ఆయన ఆ విధంగా చూసే తీరు. దానికి అతి ముఖ్యం ఈ దేశం యొక్క గౌరవం, సన్మాన్. ఆయన చేసిన మొదటి బిందువు దేశం యొక్క గౌరవాన్ని పెంచే కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో భారతదేశం అంటే ఒక ఫ్రెజైల్ ఫైట్, అంటే ఆ ప్రపంచంలో అతి బలహీనమైన దేశాల్లో ఒక దేశంగా పరిగణించేవాడు, ప్రపంచంలో అతి పేదరికమైన దేశంలో దేశాన్ని పరిగణించేవాడు. ఏదైనా ముందుకెళ్లాలంటే అత్యంత నెమ్మదిగా వెళ్లే దేశంగా భారతదేశాన్ని పరిగణించేవాడు. ప్రపంచంలో ఏ దేశమైనా ఈ దేశం పైన ఆ విధంగానే ముందుకెళ్లే విధంగా పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేశాం. అలాగే రాష్ట్రాల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఏదైతే అభివృద్ధి మనం చూస్తున్నామో, ఏ రాష్ట్రానికి లేని విధంగా మన రాష్ట్రం ఇవాళ ప్రగతి పదంలో వెళ్తున్న తీరు, రెండు కలిపి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాం. ఆ విధంగా 2 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన సంబంధించిన అనేక అంశాలను ప్రజలకు తీసుకెళ్ళడానికి రేపు తిరుపతిలో ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది. అన్ని ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, 12 ఏళ్ల నమ్మకానికి సంబంధించిన అంశాలు ఉన్నాయో, అభివృద్ధి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, అలాగే సంక్షేమానికి సంబంధించిన అంశాలు ఉన్నాయో, వాటన్నిటినీ కళ్ళ కట్టి చూపించే ప్రయత్నం రేపు తిరుపతి వేదిక శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. స్వయంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో సహా అందరు ఎమ్మెల్యేలు, అందరూ అన్ని పార్టీల నేతలు కూడా ఆ కార్యక్రమంలో ఉండి పాల్గొని ముందుకు తీసుకెళ్తారు. ఎందుకు చేయాలి? డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ప్రాధాన్యత ఏంటి? దేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా 14 లక్షల కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. కనుకనే సంబరాలు చేయాలి. 14 లక్షల రూపాయలు అంటే ఎవరు ఊహించారు? 5 సంవత్సరాల కాలంలో ఏ రాష్ట్రానికి రాలే. ఎందుకు వచ్చాయి? ఎలా వచ్చాయి? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి. వివిధ రకాల చిరుతులు తినడం వల్ల చిన్నపిల్లలకు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి స్వచ్ఛమైన గోధుమ పిండి, వివిధ రకాల పౌడర్లను తయారు చేస్తున్నామని ప్రెసిస్ సంస్థ నిర్వాహకురాలు అనీషా సుల్తానా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నో ప్రిజర్వేటివ్స్, నో కలర్స్, ఉచిత హోమ్ డెలివరీతో కస్టమర్ కు అందిస్తామన్నారు.
మా బాబు వాళ్ళ ఫ్రెండ్ కి క్యాన్సర్ రావడం జరిగింది. దానివల్ల మా బాబు చాలా బాధపడటం నేను చూశాను. ఇక్కడ నుండి ఏ చిన్న పిల్లలు కూడా క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలని సొంతంగా ఓ ప్రొడక్ట్ ను తయారు చేస్తున్నాను. విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంచిది, హెల్తీ బెనిఫిట్స్. ఇలాగా నేను పిండిలు చేస్తాను. ఇంకా కారం ప్యూర్గా వేస్టేజ్ తీసేసి ఇట్లా కారం చేస్తాము. రాగి పిండి, రాగులు, ఈ ప్రిజర్వేటివ్స్ లేదు, కెమికల్స్ లేదు, కలర్స్ లేదు, ప్యూర్, నో మైదా. ఇదేమో గరం మసాలా పౌడర్. ఇందులో కూడా ఏ హెల్దీ ఈ మిక్సీలో ప్రిసైజ్ క్వాలిటీ ఫుడ్స్ అని నేను కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. అందులో అన్ని ఆటాస్ పిండి గురించి నేను స్టార్ట్ చేశాను. నేను ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే పిల్లలకి ఇప్పుడు క్యాన్సర్, వేరే జబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను ఒక మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వాలని ఒక మంచి కాన్సెప్ట్ తో నేను వచ్చాను. ఇప్పుడు పిల్లలు చాలా బాధపడుతున్నారు క్యాన్సర్ గురించి. దానివల్ల ఎందుకంటే పిండిల్లో ఎక్కువ ఏమో ప్రిజర్వేటివ్స్, కలర్స్ అని చాలా రకాలుగా కలుపుతున్నారు. దానివల్ల ఏమో పిల్లలకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నా దగ్గర అంతా ప్యూర్ క్వాలిటీగా, నో కలర్స్, నో ప్రిజర్వేటివ్స్ గా పెట్టిన కాన్సెప్ట్. గోధుమ పిండి, అందులో జౌ బల్సి గోధుమలు, ఇంకా హెల్దీ, ఇంకా టేస్టీగా ఉంటాయి, సాఫ్ట్ ఉంటుంది, ఇంకా హెల్దీగా ఉంటాయి. కలర్స్ లేదు, అందులో ప్రిజర్వేటివ్స్ లేదు. దాని గురించి ఇంకా కారంలో కూడా నో కలర్స్, నో ప్రిజర్వేటివ్స్. అలా ఏమో మంచి హెల్దీ ఫుడ్స్ గా ఏమో పిల్లలకి రాగి పిండి, జొన్న పిండి, ఇలాగా అన్ని రకాలైన పిండిలు మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి ప్లీజ్. నా పేరు అనిసా సుల్తానా, నేను ఉంటాను. నేను నా బాబు వాళ్ళ ఫ్రెండ్ కి క్యాన్సర్ వచ్చింది. నా బాబు 7 years బాబు. నా బాబుకి చాలా ఫీల్ అయ్యాడు నా బాబు. నేను అది చూసి నేను సొంతంగా నా తల్లి, నా బాబుకు అట్లా క్యాన్సర్ వస్తే నేను ఇంకా బాధపడతాను అని దాని గురించి నేను ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేశాను. నా కాన్సెప్ట్ ఒకటే, నాకు ప్రాఫిట్ కోసం నేను చేయట్లేదు. నా దేవుడి దయ వల్ల మేము బాగానే ఉన్నాం, కానీ నా ఇతర వాళ్ళు కూడా బాగా ఉండాలి. నేను నా పిల్లల్ని హోమ్ డెలివరీ ఫ్రీ చేస్తున్నాము. ఇంకోటి మాది బ్రాంచ్ ఏమో సనత్ నగర్ లో కూడా ఉంది. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి. అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు విగ్రహాలను పార్లమెంట్ లో ప్రతిష్ఠించాలనే డిమాండ్స్ తో విజయవాడ ప్రెస్ క్లబ్ నుండి ఢిల్లీ వరకు పాదయాత్ర తలపెట్టారు. అమరావతి డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్యక్షుడు అండ్ టీడీపీ జీవితకాల సభ్యుడు తిప్పినేని రామదాసప్ప నాయుడు, ఎం రవిశంకర్ నాయుడు, ఎస్ రవీంద్ర నాయుడు, బి మనోహర్ నాయుడు, టిఎస్ఎస్ శ్రీనాయుడు 5గురు బృందం విజయవాడ నుండి ఢిల్లీకి పాదయాత్ర మొదలుపెట్టారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాదయాత్ర సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు శుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, తెలుగు జాతికి ప్రపంచం గుర్తించదగిన నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, విప్లవకారులు ఎంతో మంది ఉన్న వారికి తగిన గుర్తింపు తీసుకురావడంలో ప్రాధాన్యతను ఇచ్చి బిరుదులను ఇవ్వడంలో కూడా వెనకబడి ఉన్నామని విచారం వ్యక్తం చేశారు. ఈ రోజున రామదాసప్ప నాయుడు గారు విజయవాడ ప్రెస్ క్లబ్ నుండి ఢిల్లీ వరకు పాదయాత్రను నిర్వహించి తలపెట్టి ప్రారంభించబడతాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలుగు జాతికి సంబంధించి ప్రపంచం గుర్తించదగినటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు. స్వాతంత్ర సమరయోధులు, విప్లవకారులు అనేక మంది ఉన్నారు. కానీ వీళ్ళకి తగిన గుర్తింపు తీసుకురావడంలో, అదేవిధంగా వీళ్ళకి తగినంత ప్రాధాన్యతనిచ్చి బిరుదుల ఇవ్వడంలో కూడా వెనకబడి ఉన్నది అనేటువంటి మనం గుర్తిస్తాం. అందరికీ తారక రామారావు గారు ఆయన రాజకీయాల్లో ప్రవేశించి భారత రాజ్యాంగం చెప్పినటువంటి భారతదేశం అంటే రాష్ట్రాల సమాఖ్య, ఇది ఫెడరల్ తత్వం ఉన్నదనేటువంటిది, రాష్ట్రాల హక్కుల్ని కాపాడటంలో అనేక రాష్ట్రాలకు చెందినటువంటి ప్రాంతీయ పార్టీలని, నాయకుల్ని ఇక్కడ సమావేశపరిచి
మేము మా హక్కులను రక్షించుకుంటాం, రాజ్యాంగం మాకు గుర్తించినటువంటి ఫెడరలిజాన్ని రక్షించుకుంటామని చెప్పి ప్రపంచానికి వెలిగించాలనుకుంటున్న నాయకుడు. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి నాయకుడు. ఆయనకి భారతరత్న ఇవ్వాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ప్రజల కోరిక. కానీ దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకనో పరిగణించడం లేదు. అది పరిగణించాల్సిన అవసరం ఉన్నది. పోతే అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పేరింటేనే మనకి ఇంకా ఏ విధంగా ఉండాలి, ఏ క్రమశిక్షణగా ఉండాలి అనేటువంటి ఒక చైతన్యాన్ని ఇటువంటి నాయకుల ద్వారా వాళ్ళు పొందాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ రోజున రామదాసప్ప నాయుడు గారి పాదయాత్ర చేయకుండా కావాలని నేను కోరుకుంటాను. చాలా సంతోషం. ఈరోజు జాతీయ స్థాయిలో అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, జాతి కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుల యొక్క విగ్రహాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని మరి దాసప్ప నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. గతంలో దేశం కోసం, రాష్ట్రాల కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయ పురుషులు చాలామంది ఉన్నారు. మరి గతంలో కూడా ఎన్టీ రామారావు గారి చిత్రపటం కానీ, విగ్రహం కానీ, తెన్నేటి విశ్వనాథ గారు, ఎన్జీ రంగా గారి యొక్క పార్లమెంట్లో వారి యొక్క విగ్రహాలు పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఈ జాతి కోసం సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రజలను చైతన్యపరిచినటువంటి మహనీయులందరూ కూడా మరి ఈ రోజున పొట్టి శ్రీరాములుగా ఈ ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోవడానికి ప్రధానమైనటువంటి కారకుడు ఆయన. దాదాపు ఆయన ప్రాణం పోయేంత వరకు కూడా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి మొట్టమొదటి మహానాయకుడు పొట్టి శ్రీరాములు గారు. అలాంటి యొక్క మహనీయులు త్యాగాన్ని ప్రజల హృదయాలనే కాదు, పార్లమెంట్లో హృదయాల్లో కూడా పార్లమెంట్ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి నడుం బిగించిన ఎమ్మెల్యే వెనిగళ్ల రాము అనునిత్యం బుల్లెట్ వాహనంతో వార్డులలో పర్యటించి నేరుగా సమస్యలు తెలుసుకునే ఎమ్మెల్యే వినూత్నంగా డైల్ యువర్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ప్రజల ఫోన్ ద్వారా సమస్యలు తెలియజేయగా వాటి పరిష్కారానికి ఆర్డీఓ కార్యాలయాన్ని వేదికగా చేసుకుని ప్రభుత్వ అధికారులందరినీ రప్పించి అప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి శ్రద్ధతో బాధ్యత తీసుకున్నారు. కొన్ని సమస్యలు సత్వరం పరిష్కరించగా కొన్నిటిని నిర్దిష్ట సమయంలో పరిష్కరిస్తామన్నారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మేము చేదుర్తిగూడ నుండి మాట్లాడుతున్నాం సార్. పేరు చెప్పండి మీది? గణేష్ అండి. గణేష్. ఓకే చెప్పండి. సార్ అది మన పుట్టకొండ నుండి చేదుర్తిగూడ రోడ్డు మరి అధ్వానంగా ఉంది సార్. స్కూల్ పిల్లలు ఆటోలో వెళ్ళాలన్నా కానీ భయపడతారు. చేదుర్తిపాటు రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉందండి. దాంట్లోకి మొన్న మాట్లాడటం జరిగింది. వాళ్ళు వేస్తామంటున్నారు. ఏమండి మీరు డి గారు మంద కాదనేది నాకు తెలుసు. వాళ్ళు ఒకసారి నా పేరు లక్ష్మీ గణేష్ సార్. లక్ష్మీ గణేష్ చెప్పండి. ఎవరు? కాలనీ చైతన్య భారతి స్కూల్ 6వ వార్డు సార్. అక్కడ ఈ లైట్లకి స్తంభాలు కూడా లేవు సార్. మనకి కొద్దిగా పిల్లలతో ఇబ్బందిగా ఉంటుంది.
భారతి రోడ్డు. ఓకే, లైట్స్ కావాలి కదా. ఏమన్నా ఇవాళ స్తంభాలు కూడా లేవంట. స్తంభాలు అయితే కనుక మరి మన డిఈ గారు ఉన్నారు, మీరు కూడా టేకప్ చేయలేదు. స్తంభాలు ఏంటో చూసుకుని దాంట్లో మీ నెంబర్ చెప్పమ్మా. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, పేరు? మీ పేరు? పేరు బాల సరస్వతి. చెప్పండి అమ్మా. మందపాడులో పన్నీర్ గారి బజార్ బజార్ పంపు నీళ్ళు, మున్సిపాలిటీ నీళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి రావట్లేదండి. వాటర్ మొన్న వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది ఇచ్చేసారు. ఓకే, చెప్పండి. డ్రైవర్ నగర్ అండి, రోడ్డు. ఓకే, డ్రైవర్ నగర్. ఓకే, వాటర్ రావట్లేదండి అసలు. పైప్ లైన్ డ్రైవర్ నగర్ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదండి. అవలేదండి, పైప్ వేయలేదండి. ఒక్క నిమిషం ఉన్నామా, ఎంపీడీ గారితో మాట్లాడుతున్నా. కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధ్యక్షతన మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో అమృత్ 2.0 పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ అధికారులు పాల్గొన్నారు. త్రాగునీటి సరఫరా ప్రాజెక్టులో భాగంగా 3 ఎలివేటెడ్ లెవెల్ స్టోరేజ్ రిజర్వాయర్ల పనులు వారం రోజుల్లో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. యూజీడీ నెట్వర్క్ కు సంబంధించి రాజేంద్ర నగర్ ఏరియాలో 4 రోజుల్లో పనులు మొదలు పెడతామని, వేతవల చెరువు అభివృద్ధి పనులు 15 రోజుల్లో ప్రారంభిస్తామని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ఒక్కొక్క పనిని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఇది మెయిన్ రోడ్ అన్న, ఎస్టీపీ. ఇది 80 ఫీట్ బైపాస్ రోడ్ సార్. ఈ పార్ట్ ఏమో టీచర్స్ కాలనీ, కాకతీయ నగర్ ఇది సార్. ఇదేమో మనకి శాంతినగర్ ఏలే సార్. ఇది రాజేంద్ర నగర్, ఇదేమో మన ఏలూరు రోడ్ సార్. చిట్కో ఎంత? 1600. 15 1800 అన్నారు. ఓకే, 1500 కేయాలి. అది ఎప్పుడు? అది కూడా నెక్స్ట్ వీక్. ఓకే సార్, ఈ 2 ఫైనలైజ్ అయినాయి సార్. అది అంటే అడిగింది డిజైన్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఏలూరు రోడ్ అండి, కన్స్టెంట్ రోడ్. ఇక్కడ ఉంటుంది అంతే కదా. ఇది కాళేశ్వరం రోడ్. అంటే ఇప్పుడు దీంట్లో ఇది మెయిన్ లైన్ అవుద్దండి సార్. అదేం లేదు సార్, ఇది మనం ఏంటంటే సింపుల్ సార్, నథింగ్ బట్ ఇప్పుడు పైప్ లైన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎలా ఉంటుంది సార్, మెయిన్ రోడ్ మీద ఏమో హైయర్ డయా వేసుకెళ్తాం, దాని నుంచి ఏంటంటే లోయర్ డయా ఇంటర్నల్ రోడ్స్ కి ఇస్తాం. ఇది ఇలాగ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.